అదే పని ఇప్పుడు. అప్పుడు రంగస్థలంలో నీకు ఏదైతే ఇది మాత్రం ఇంకా ఇబ్బంది పెడతానే ఉంటుంది. అంటే కొంచెం అంటే ఆ గుజ్జు పొర చిరిగిపోయింది కదా, చిరిగిపోయి వయసు పెరిగే కొద్దీ ఆ గుజ్జు కరిగిపోయే మోకాళ్ళ నొప్పులు వచ్చేది. అదే కుర్రోళ్ళుగా ఉన్నప్పుడైతే ఏదైనా దెబ్బ తగిలినా కానీ టేర్ అయినా కానీ పడుతుంటుంది. ఇప్పుడు ఏం తిన్నా కానీ ఏం చేసినా కానీ అది ఏమైంది, అది నొప్పులు వచ్చేస్తుంటాయి. అదొకటి. అంటే మామూలుగా నడవటానికి అట్లాగే నీ గుండెకి కూడా ఒక స్టంట్ ఏంది నుంచి తక్కువ ఇటు మొత్తం అన్నీ అయిపోయింది అసలు. అయినా కానీ ఇంత ఉత్సాహంగా చెయ్యాల తప్పదంటే అదే చెబుతారు చూసా అవకాశాలు. అంటే ఒక టైంలో విచిత్రం అనిపించింది, అందరూ తెలిసిందే. ఇబ్బంది అంటే నువ్వు అన్నావే ఇట్లా ఎందుకు ఉండగలుగుతావు ఏంటి ఇది అని అంటే, ఒకప్పుడు మనకు ఏది ఉంటే అది వేసుకుని తినేసి వెళ్ళిపోయి ఏంది అప్పుడు లేక ఉండేవాక ఇప్పుడు ఉన్నా కూడా అలాగే ఉంటున్నావు. అది కదా నాకేమనిపించట్లే ఇప్పుడు. అయ్యేమన్నా పాపం ప్రొడక్షన్ వాళ్ళు వీళ్ళందరూ కూడా మంచి అన్నీ పంపిస్తారు. అజయ్ ఘోష్ అసిస్టెంట్లు నాయన ఇంతగా ఇవన్నీ అటు చూడటం. ఇంటికాడి నుంచి అన్నం వండుకొని వెళ్తాను నేను, అక్కడ కుక్కర్ పెట్టుకుని కూర ఏదో ఒకటి వండుకుని వెళ్తా. అవునా? ఉప్పు కారం ఇవి లేకుండా కొంచెం అంతంత వండుకొని అక్కడ తిన్నావు. అక్కడ తిన్నాం. పాపం అసిస్టెంట్లు వాళ్ళు వీళ్ళు మేనేజర్ తింటాడు. కొంచెం కూర బీరకాయో దొండకాయో ఏదో ఒకటి వండుకొని పొద్దున్న 4 గంటలు వేసి వండుకొని అది తీసుకుని వెళ్తా. నీవంటే నా వంటే నేను స్వయం పాకం అంతే. ఈ జీవితం అంతా అది అయిపోయింది కదట. ఇంక నేను చేస్తా. ఇప్పుడు ఇంకో విషయం అదే పెద్ద గొడవ అదే ఇంటూ ఈతో ఏమన్నా చేతి ఎందుకు ఇంత కారణం బా నీతో మా కూడు కదా నువ్వు ఒంటరికి బతికినాడు వెళ్ళిపోవా నువ్వు అసలు మొన్న కూడా నిన్నే కడుపు మంట వస్తున్నావా నువ్వు చేస్తుంటే అంటేను. ఇప్పుడు ఉప్పు తగ్గించాలంటే ఉప్పు ఉడిదితే కాదు కారం కూడా తగ్గిస్తేనే కానీ ఉండేది. అదే ఉప్పు తీసేస్తే ఉన్న కారం మంట ఇచ్చి దాంతోపాటు కారం కూడా తగ్గించాల. తగ్గిస్తే కొంచెం ఇదిగా ఉంటుంది. నువ్వు కారాన్ని నుంచి ఉప్పు తీసేస్తే అది మంట ఏముంటుంది. ఉప్పు తీయమన్నా ఒక ఉప్పే తీసానంటే సరే ఇబ్బంది పెట్టడం ఎందుకు లేని నా కూర నేనే వండుకోవటం. జీవితం అలవాటు అయిపోయింది అబ్బాయి. అంటే అంతే చెబుతారు చూసే స్వయం వండుకునే వాళ్ళకి ఇంట్లో వండేవాళ్ళు. సో అదే అంతే నీ లైఫ్ స్టైల్ అనేది అదే అంతే పర్మనెంట్ లైఫ్ స్టైల్ లాగా. నాకు ఉన్నా లేకపోయినా బొంగు పోసడు ఏం లేదు అసలు. ఇదొకటి ఉండి ఏంది సినిమాలు ఉన్నా లేకపోయినా కానీ ఎట్లా తిరగటం ఈయన బతకాలి కాబట్టి. ఇప్పుడు ఆడికి కూడా రెండో వాడికి కూడా ఏదైనా పెళ్లి చేసేసామనుకో ఆడి బతుకువాడు బతుకుతాడు ఏం బతుకుంది. సరే ఇప్పుడన్నా వేషం మార్చాయి అని చెప్పి అంటారా వాళ్ళుగా అసలు వదిలేశారు వాళ్ళు కూడా వదిలేశారు ఈయన ఇంతేలే అని. వాళ్ళకి తెలియదు ఇప్పుడు నాకేం అసలు అనిపించట్లా. ఇప్పుడు అంటే ఎందుకు ఇవన్నీ కూడా ఇక్కడ ఏదన్నా ఇక ఉన్న కొద్ది జీవితం అన్నా ఎవరికైనా ఉపయోగపడితే బాగుండు, సమాజానికి దేనికన్నా ఉపయోగపడితే బాగుండు అని ఆలోచిస్తున్నా తప్పితే అదే ఏదైనా కార్యక్రమం జరిగినా అది సామాజిక ప్రయోజనం ఉన్నదైనా వెంటనే వెళ్ళిపోతా ఉంటావు. అవును ఇప్పటికీ అట్లా ఊళ్ళు ఉంటావు అంటే అట్లాంటివి కూడా నువ్వు కూడా ఏదో స్వయంగా చేస్తున్నావు. కొన్నిటిగా నువ్వు ఆర్థికంగా కూడా హెల్ప్ చేస్తున్నావు. ఏం చెబుతాం మనకున్నంతలో ఏదో ఒకటి చేయాలి కాబట్టి తింటాం అంతే. నువ్వు కూడా ఏమన్నా స్వయంగా ఏదైనా పెట్టి ఒక ఆర్గనైజేషన్ లాగా పెట్టి ఇంకేం లేదు అట్లాంటిది ఏం లేదు. అదేం లేదు కానీ కొంచెం అట్లా చేసేవాళ్ళకి ఏదైనా చేయటం మనం. మన ఊరి స్నేహితులు ఏమంటూ ఉంటారు దక్షిణామూర్తి దక్షిణామూర్తి అయితే ఆడు కూడా రావాలని పాపం రావాలని ఈ కుదరదురా. ఉద్యోగం ఏమో వదులుకోలేడు. టీచర్ ఉద్యోగం మంచి రచయిత ఉన్నాడు నీలో మంచి పాటలు రాయరా అని అదేమన్నా రాస్తుంటారు రాస్తుంటాడు. రిజైన్ చేసేసి అంతా వచ్చేస్తాను రా ఇంకో 2 ఏళ్లలో అని అన్నాడు. వచ్చి నువ్వు స్వయంగా మొత్తం తిరిగితే కానీ తెలియదురా అని చెప్పేసి నేను అంటుంటా. ఈయన ఇంతేలా అనుకుంటుంటారు కొంతమంది. సరే కానీ చేసేదేముంది. అదే శ్రీశ్రీ గారిది ఒక్కటే గుర్తుపెట్టుకుంటాను నేను ఎప్పుడు. ఏంటది? నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నేను ఎగబాగితే నిబిడాశ్చర్యంతో వీళ్ళు నెత్తురుగక్కుంటూ నెల రాలిపోతే నిస్సహాయంగా వీళ్ళే. ఓ నేను ఎప్పుడు అనుకున్నారో బాబుడే మా అజయ్ ఘోష్ గారు మామూలుడు కాదు అన్న
మాకు తెలుసురా, ఏదైనా తేడా వచ్చి కింద నాకు పెద్ద గాలి నాకు అనుకుంటే అట్లా నాశనం అయిపోయాను, అదే నోళ్ళు ఉంటాయి. నేనుగా ఉంటే సరిపోయిందిగా, ఎందుకు వచ్చింది కూడా. ఇప్పుడు రేపు ఏం లేవు, ఇదేమి లేదు, ఇకను ఎల్లకాలం ఉండవు ఈ సినిమాలు. వయసు మీద పడింది, ఇది అయిపోద్ది, అన్ని ఇది అవుతాయి. ఏంది ఒక సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత, ఒక 5 సంవత్సరాలు చేస్తావు, తర్వాత ఏంది పరిస్థితి ఏంది. సో ఈ తర్వాత అయినా కొత్త వాళ్ళు వస్తారు కదా, ఈ రోజు మనకు అవకాశాలు వచ్చినాయి, తర్వాత వాళ్ళు అయినా రావాలిగా. రక్తం వచ్చినప్పుడు వెళ్ళిపోవాలి ఏంది. అప్పుడు పోయి ఏదో పని చేసుకుంటాను అంతే, దానికి నేను ఇదైపోయే పనిలే. ఏంది నీ బొట్టోడి దగ్గర పోయి ఏదైనా రొయ్యల చెరువు దగ్గర కాపలా ఉండటం, లేకపోతే ఏదో చేసుకోవటం, కిళ్ళి బొంకు పెట్టుకోవటం, ఏదో. చాలా మంది అంటారు, చెప్తుంటారు కదా, సినిమా రంగంలో ప్రధానంగా చెప్తూ ఉంటారు, దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి. అంటే ఉన్నప్పుడే సంపాదించుకోవాలని దాచిపెట్టుకో. కొంతమంది ఆ దాచిపెట్టుకోవడం తెలియక ప్రలోభాలకు రకరకాల ప్రభావాలకు గురయ్యి ఖర్చులు పెట్టేసేసి రకరకాల వ్యసనాలకు లోనయ్యి. అజయ్ ఘోష్కి అలాంటివి ఏమి ఇప్పుడు అంత లేదు, అంతుంటే నీ పాటి తాటాకులు కట్టేవాళ్ళు. అయ్యో రావా, కాకపోతే సరదాగా ఎవరితో కాసేపు అట్ట కూర్చోవటం తప్పితే ఏం లేదు. బస్ స్టాండ్ అయినా కూర్చుంటావు, టీ బంక్ దగ్గర కూర్చుంటావు, రైల్వే స్టేషన్ లో ప్లాట్ఫామ్. రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ అంటే భలే ఇష్టం అబ్బాయి. ఏటపాలెం రైల్వే స్టేషన్ మారిపోయింది పూర్తిగా, తెలిసిన మొత్తం నాశనం చేసేసారు. కొత్త స్టేషన్ పోతే ఇదేంద్రా బాబా, ఇక్కడ గాను చెట్టు ఉంటుంది, గాను చెట్టు కింద కూర్చొని హ్యాపీగా పడుకొని. నేను ఎంత ఇదంటే నాకు ఒక టైంలో అనిపించింది, దుప్పటి తీసుకుని వెళ్ళిపోయాడు తెలిసిన రైల్వే స్టేషన్లో పడుకోవడానికి రాత్రిపూట. అదే ఇల్లు, అదే ఆ చెట్టు కింద చివరిన స్టేషన్ చివరిన ఉండేది ఓ బల్ల, అక్కడ పడుకుంటే మళ్ళీ నిద్ర పట్టింది. ఏంది ఆ చెట్టు కింద అది అన్ని పోయిన చెట్లన్నీ కొట్టేసారు, మొత్తం ఇదైపోయింది. ఒక్కసారి అదే అంటే అలాంటి స్థితి నుంచి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ మీద కూడా పడుకునే స్టేజ్ నుంచి ఇప్పుడు ఈరోజు ఎంత పాపులర్ యాక్టర్గా పేరు తెచ్చుకున్న ఈ క్రమం కనుక నిజంగా చూస్తే ఒక కథ రాస్తే నీదే ఒక పెద్ద సినిమా కథ అవుతుంది అనిపిస్తుంది నాకైతే. అంటే దగ్గర నుంచి చూసిన వాడిగా నీకు అంటే నీకేమనిపిస్తుంటుంది ఈ ఎదుగుదల చూస్తే? ఇదంతా కూడా అంటే ఇది కాకతాళీయంగా అయితే వచ్చింది కాదు, దానంతా అదే వచ్చింది కాదు. దానికోసం నువ్వు నానా కష్టాలు పడ్డావు, చాలా అగచాట్లు పడ్డా, అవమానాలు కూడా. అయ్యో అవమానాలు అయితే మామూలుగా లేవరు నాయన అసలు. అయ్యో ఒకరికి చెప్పుకోలేదు, నీకు కాబట్టి తెలుసు, నీకు కొన్ని తెలుసు, నీకు బాగా కొన్ని నీకు కూడా తెలియని చాలా చాలా ఉండవు అసలు. వాళ్ళు అవమానంగా మాట్లాడిన నోళ్లే ఎప్పుడో అనుకున్నాం వాడు కొందలే అని అంటాం, అయ్యే పోగొట్టం. అదే ఎందాక చెప్పాను చూసేవాడు, అంటే నాలుక అటు ఇటు ఇది అవటం. నేను అసలు ఈ పట్టించుకుని అసలు నేనేందో నాకు తెలుసు కాబట్టి, నా మీద నాకు నమ్మకం ఉంది కాబట్టి నేను ప్రయాణం చేయగలిగాను. ఇంకో టైంలో అయితే అబ్బా నీకు బాగా అంటే అసలు ఇక వదిలేసి వెళ్ళిపోదాం అనిపించిన సందర్భం ఏదైనా తటస్థిందా నీకు? ఎప్పుడన్నా తటస్థించిందా? అసలు అనిపించలేదు అబ్బాయి, అనిపించలేదు. కానీ సాంబలక్ష్మి ఇగో పొయ్యో ఆడే తెలుసుకో, ఆడే తెలుసుకో నువ్వు దీని గురించి ఇదిగా మాకు. కృష్ణాకి రావడానికి కూడా కృష్ణ ఛార్జ్ అప్పుడు అంతా 98 అంత ఉండేది. కృష్ణా ఎక్స్ప్రెస్కి 100 రూపాయలు అప్పు తీసుకొచ్చి ఇచ్చేది. అన్నం పొట్లం కట్టేది, అన్నం పొట్లం కట్టుకుని తెనాల్లో తినేవాడిని. ఆ కాగితం పారై బుద్ధి కాదు నాకు అసలు. దీన్ని అమ్మ అది పిచ్చో చెప్పలో నాకు అర్థం కాదు. కానీ ఇప్పుడు దాకా నాకు అన్నం మోసుకొచ్చింది కాగితాన్ని తిని పడేసి మొత్తం ఇచ్చిరేస్తుంటే అది గాలిలోంచి అట్టు పోయి టప కొట్టుకుంటూ వెళ్తుంటే నీ అమ్మ ఇప్పుడు దాకా అన్నం మోసుకొచ్చింది ఇది, నేను తిన్నాను, దీన్ని ఎట్టి ఇసిరేసాను అయింది అనుకుని ఆ అన్నాన్ని పిచ్చి కాకపోతే దాన్ని మడత పెట్టి బ్యాగులో పెట్టుకునేవాడిని. పెట్టుకుని ఎప్పుడు ఎండిపోయిన తర్వాత పారేసేవాడిని అసలు. అంటే దాని మీద కూడా నీకు ఉండేది అసలు. అట్లా పడి చేసిన రోజుల నుంచి ఇప్పుడు ఆ పడ్డ అవమానాలు, ఆ పడ్డ కష్టాలు ఈరోజు అవి ఫలితాన్ని ఇస్తాయి అనుకుంటున్నాను. అవన్నీ కూడా అంటే మన మీద మనకు నమ్మకం ఉండాలి, మన మీద మనకు సంకల్ప బలం ఉండాలి, మన మీద మనకు నమ్మకం ఉండాలి, నేర్చుకోవాలని తపన ఉండాలి. మన అంతరాత్మ ఎవరినో ఒక నమ్మించాల్సిన పని మన అంతరాత్మ సాక్షిగా ఉంటే చాలు. మన అంతరాత్మ సాక్షిగా కరెక్ట్గా మనం వెళ్ళే మార్గం ఎంచుకోవాలి. ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి, ఖచ్చితంగా ఉంటాయి. అట్లన్నిటికీ సిద్ధపడితేనే రావాలా.
ఏ రంగమైనా సరే ఎన్నో రకాల మనుషులు ఉంటారు, రకరకాల. అబ్బో ఒక్కో మనుషులు అయితే ప్రయాణం చేసేటప్పుడు మొదలు పెట్టినప్పుడు మామూలుగానే ఉంటారు, ప్రయాణంలో అసలు మానసికంగా కొట్టిపడి దిగుతారు తెలిసిన అసలు. అవి ఇప్పటికీ అనుభవించాను నేను, కొన్ని సందర్భాలు అనుభవించాను. సరే అవన్నీ అనుభవించి ఇక్కడ పేరు వచ్చే క్రమంలో, అవకాశాలు వచ్చే క్రమంలో కూడా అయితే ఒకటి నేనేమనుకుంటానంటే, నేను ఈ స్థాయికి, ఈ కొద్ది చిన్న గుర్తింపు స్థాయికి రావడానికి నాకు ఎన్నో చేతులు సాయం చేసినాయి, నీ దగ్గర నుంచి ఇప్పుడు దాకా ఇక్కడ కూడా. అట్లా ప్రయత్నం చేసే వాళ్ళకి కూడా నేను కూడా ఏదో ఒకటి అందించాలిగా. నేను ఒక మెట్టు ఎక్కానులే అని అనుకుంటే, ఎక్కాల్సిన మెట్లు చాలా ఉన్నాయి, ఒక మెట్టు ఎక్కాను కదా అని చెప్పేసి ఇప్పుడు అక్కడ జారిపోతాను కానీ పట్టుకుని లాగాలిగా, చేయాలిగా. అందించకపోతే దానికి అర్థం ఉండదు. అంటే వాళ్ళ అవసరాల్లో మనం కూడా ఉండాలి. అది నేనైతే అది పెట్టుకున్నా, ఎవడేమనుకున్నా కానీ ఓకే నా వంతు నేను చేస్తా. అది వాడు నా చేతకంతనంగా తీసుకున్నా కానీ, ఒట్టి ఇదే మనం ఉపయోగపెట్టుకోవాలని అనుకున్నా కానీ నా ధర్మం నేను చేస్తా. ఆ తర్వాత అట్లా మనం అందించిన తర్వాత కూడా అన్నా కానీ అనుకున్నా కానీ నా చెవులు పడ్డా కానీ నేను కొంచెం బాధపడతాను, ఆ తర్వాత వదిలేస్తా. అంటే ఆల్రెడీ జరిగింది, చాలా జరుగుతున్నాయి, ఇప్పుడు ఈ మధ్య కూడా జరుగుతున్నాయి. అదే నీ స్వభావంలో అవన్నీ పట్టించుకునే ఇది లేదు కాబట్టి. అయితే బాధపడతాను కొంతకాలం బాధపడదు. ఎందుకు, మనం ఏం తప్పు చేయలేదు, తప్పు చేసి ఉంటే బాధ ఉండదు, మనం అని అనుకుని ఇదవచ్చు, చేయలేదు మనం అని సరే. కానీ నెక్స్ట్ ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు అని అనుకుని వెళ్ళిపోతూ ఉంటాయి. రకరకాలు నేర్చుకుంటే వెళ్ళటమే జీవితం అంత చచ్చేదాకా, అంతే. సో నీ యాక్టింగ్ సంబంధించి నీ వాయిస్ ఒకటి ఎస్సెట్ అంటారు, అట్లాగే నీ కళ్ళు ఇంకొక ఎస్సెట్ అంటారు. వీటికి సంబంధించి ఎవరి దగ్గర నుంచి ఏమన్నా కామెంట్స్ వచ్చాయా? చాలా మంది చెబుతుంటారు, అబ్బాయి చాలా మంది చెబుతుంటారు దాన్ని. యాక్చువల్గా అప్పుడు రాజశేఖర్ కూడా నీ వాయిస్ సరిగ్గా సూట్ అవుద్దని ఒకప్పుడు అన్నారు, అప్పుడు సాయి కుమార్ మానేసినప్పుడు. అవును అప్పుడు అనేవారు. ఈ మనకి ఈడకు వచ్చి ఇంత ప్రపంచంలో మనం యాడ చేస్తాం, లాంగ్ ఏగో ఇది, లాంగ్ ఏగో. ఎన్ని మొత్తానికి అంటే ఇంత గంభీరమైన వాయిస్, ఆ కళ్ళు చూస్తే భయపడతారు, ఆ గుండు, ఇలాంటి వాడి చేత కామెడీ రోల్స్ చేయించాలని ఆలోచన రావటం, డైరెక్టర్స్ నీకు అవి పట్టడం, నువ్వు అవి ప్రూవ్ చేసుకోవటం. సో మొత్తానికి ఏదైతే అదే ఇందాక నేను చెప్పినట్టుగా ఆ కష్టాలు అనుభవించే, ఇప్పుడు అవన్నీ కూడా ఆ కష్టాలకి జరుగుతూ ఉండే అని అనుకున్నాను. ఇవన్నీ కూడా అలాంటి మంచి రోల్స్ వస్తూ ఆ పాపులారిటీ రావటం, నీ ఊరికి నువ్వు పేరు తీసుకురావటం. ఈ మధ్య నువ్వు 100 సంవత్సరాల మనం ఏ స్కూల్లో చదువుకున్నామో ఆ స్కూల్ శతాబ్ది మాత్రం అది అనుభవం నాకు మర్చిపోలేదు అసలు బాబోయ్. అదే స్కూల్లో ఆ చివరిన ఉండేది పెద్ద చెట్టు మన గ్రౌండ్లో, ఆ చెట్టు కింద మన లైబ్రరీలో ఉన్న నాటిక పుస్తకాలు అన్నీ చదివేవాడిని. ఏంది పిచ్చి నాకు చాలాలో పోయి అరిసేవాడిని అసలు. ఆ డైలాగులు ప్రాక్టీస్ చేసేవాడిని. నన్ను నాకు దొంగరంగం ఈడేంది తిట్టేవాళ్ళు, ఇది చేసేవాళ్ళు, అవన్నీ తలుచుకుంటే నాకేమన్నా ఆనందం. ఓ పక్కన రామస్వామి చౌదరి మాస్టర్, సత్రం మల్లేశ్వరరావు, వీళ్ళందరూ కూడా. రామస్వామి చౌదరి మాస్టర్ అయితే నన్ను బాగా ప్రోత్సహించేవాడు, క్రాఫ్ట్ మాస్టర్. ఫస్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత, నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత, హైదరాబాద్ వెళ్ళి ఉంటాం కదా అని చెప్పి మా మామయ్య ఒక ఆయన ఉన్నాడు, కాటరగడ్డ రవితేజ అని ఒక ఆయన ఉన్నాడు, కొబ్బరి బొండం డైరెక్టర్ అప్పట్లో. ఆయనకి ఫోన్ చేసి చెప్పి, మామయ్య ఒకటి పంపించాను అక్కడికి చూడంటే, ఆయన వెళ్తే అదరా నువ్వేనా మావాడు చెప్పింది అని చెప్పేసి ఆయన ఆరాధన సీరియల్లో క్యారెక్టర్ ఇచ్చి ఆయన నన్ను బాగా ప్రోత్సహించారు మన రామస్వామి చౌదరి మాస్టర్. ఇట్లన్నిటికంటే ముందు నేను బాగా అంటే మేకప్ వేసుకునే ముందు నేను గుర్తు చేసుకుంటానబ్బా బొడ్డెంగటి సుబ్బారావు గారిని, పెద్ద అబ్బాయి, ఆనమలిపేట. నాకు మొట్టమొదటిసారిగా 6వ తరగతిలో ఇడ్లీ తినప్ప దుడ్డుగుట్టప్ప అని నాకు నేర్పి, ఏకపాత్రాభినయం నేర్పి, మన యానివర్సరీకి పలగాని మాస్టర్ గారి దగ్గర తీసుకెళ్ళి, ఏంది వాళ్ళు ఒప్పుకోకపోతే, కొందరు అక్కడ ఒప్పుకోకపోతే పలగాని మాస్టర్ వాళ్ళందరిని తిట్టి నా చేత ధర్మకర్తను చుండూరు ధర్మకర్త గాయం 2 ప్రొడ్యూసర్ అతను, నా క్లాస్మేట్. ఆడేమన్నా ఈశ్వరల్లా తేరేనామని చెప్పేసి అదొక ఏకపాత్ర మా ఇద్దరి చేత వేయించి, అసలు తను డైరెక్ట్ చేసిన నాటికి మీరైతే ఏం చేస్తారు కానీ ఇవన్నీ కూడా మా చేత చేయించి, డైలాగులో తూకం
ఫస్ట్ మాట తూకం ఎట్లా ఉండాలని చెప్పిన ఆయన బొడ్డు వెంకట సుబ్బారావు గారు, పెద్ద అబ్బాయి గారు. ఆయన తలుచుకుంటా నేను. ఫస్ట్ కుమారస్వామి భోగలింగం మేకప్ మిల్ అప్పట్లో కాలేజీలో ఇంత కేకు రాసి తపా 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 కొట్టి ఇంత మొహం ఇట్ట ఇదైపోయేది అనమాట. అసలు ఏంది వాళ్ళిద్దరిని తలుచుకుంటా, భోగలింగం గారిని కుమారస్వామి గారిని. వీళ్ళందరిని తలుచుకుని నేను మేకప్ అట్లా పెట్టుకుంటా. మర్చిపోలేం కదా క్రాఫ్ట్ మాస్టర్ గారిని కానీ, మల్లేశ్వర మాస్టర్ గారిని కానీ, వీళ్ళందరినీ వాళ్ళ ప్రోత్సాహం, వాళ్ళు అందించినటువంటి అదే మామూలుగా కాదు. సో ఇప్పుడైతే హ్యాపీగా గడిపేస్తున్నాం. అయినప్పటికీ కూడా సింగిల్గానే ఉంటున్నాం ఇక్కడ హైదరాబాద్లో. ఏందో ఒంటరి జీవితం అంటే నాకు ఇష్టం అబ్బా. అంటే అడ్జస్ట్ కాలేదు నేను. అంటే అట్లా అయిపోయింది. 10-20 సంవత్సరాల నుంచి ఒంటరిగా బ్రతకడం, కుటుంబానికి దూరంగా ఉండటం. కాకపోతే ఏ 2 రోజులు మధ్యలో గ్యాప్ వచ్చి ఇంటికి వెళ్ళిపోతాను. నేనేమో 4 గంటలుగా 4:30 వీళ్ళేమో లెగోరు, నిద్ర లెగోరు. నాకేమో కోపం. ఏంది ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతాడని ఎదురు చూస్తారు వాళ్ళు. నేను అట్లా అలవాటు అయిపోయింది అంతే.